హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు పిల్లల కోసం స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు టీ టైంలో కూడా యూజ్ అవుతుంది. సో పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే మెథడ్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అదే కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. సో మీరు ఏ కప్పుతోనైతే వాటర్ తీసుకుంటారో 2 కప్స్, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, అంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నప్పుడు 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు వాటర్ మనం మసిలేటప్పుడు బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్స్ వాటర్ సరిపోతాయి. అందులో ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారేంత వరకు వదిలేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది కదా, సో అప్పుడు కొంచెం విడివిడిగా చేసేటట్టు బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత అందులో యాడ్ చేసుకోవడానికి సబ్జా గింజలు 1 టీ స్పూను, అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు 1 టీ స్పూను యాడ్ చేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. చెక్ చేసుకోండి కలిపేటప్పుడు. ఒకసారి ఇలా వేసేటప్పుడు మొత్తం మిక్స్ చేస్తారు కదా, ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసినాక ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత కావాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు 1 టీ స్పూన్ సరిపోతుంది. సో అందుకోసమని 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగానే ఉందండి. సో అలా కొంచెం మిక్స్ చేసుకుంటూ మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాను. సో ఇలా ఉన్నప్పుడు కొంచెంగా కలుపుతూ కొంచెం చూడండి, నేను ఏం యాడ్ చేయలేదు, వాటర్ కూడా. సో అదే వాటర్ సరిపోయింది. అలా కలుపుతూ మొత్తం ముద్దలాగా అయితే అయిపోయింది. చూడండి, మిక్స్ చేయడం తోటే అలా ముద్దలాగా అయిపోతుంది. సో అలా చల్లారాలని చెప్పేసి నేను కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకున్నాను. సో మీకు ఒకవేళ వాటర్ సరిపోలేవు, కలపడానికి రావట్లేదు అన్నప్పుడు కొంచెంగా ఇట్లా చిలకరిచ్చినట్టు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోదండి, మొత్తం చాలా మెత్తగా అయిపోతుంది. రెసిపీ చేసుకోవడానికి అంతగా సెట్ అవ్వదు. సో ఇలా చేసుకున్న తర్వాత కొంచెం చపాతీ ముద్దలాగా అవ్వాలి. అలా అవ్విన తర్వాత మొత్తం ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది కొంచెంగా కొంచెం చిన్న సైజులో లుండలుగా చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెంగా తీసుకుంటూ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. చాలా తొందరగా కూడా అవుతుంది. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు హడావిడి లేకుండా, అలాగే ఈవినింగ్ టీ టైంలో కూడా చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నాను. చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. కొంచెం పిండి తీసుకొని కొంచెం లుండలా చేసేసుకొని స్ప్రెడ్ చేసేసాను. చూడండి, అది ఈవెన్గా అవ్వదు అండి. కొంచెం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం అంత లావుగా ఉండకూడదు, అంత చల్లగా ఉండకూడదు. అలా అప్లై చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. అలా సైడ్లకి ఎందుకు పగులుతుంది అన్నప్పుడు అందులో మనం ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ బియ్యం పిండియే కాబట్టి అలా అవుతుంది. సో మీకు ఇంకో ట్రిక్ చూపిస్తున్నాను. మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, అది తీసుకొని మన టీ గ్లాస్ కానీ కొంచెం పెద్దది ఏది సైజు ఉన్నా కొంచెం ఫ్లాట్ ఉండే గ్లాస్ తీసుకొని అది ఏదైతే మనం తీసుకున్నామో చపాతీ ఉండల్ని అది పెట్టేసి ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. చాలా ఈవెన్గా అవుతుంది, అలాగే తొందరగా అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఈ ట్రిక్ ట్రై చేయండి. చాలా తొందరగా రెసిపీ అవుతుంది ఇలా కూడా. సో తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం పక్కన. అది వేడయ్యే వరకు ఇవి చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇవైతే అయిపోయాయండి. ఇవి చేసే లోపల ఆయిల్ అయితే వేడైపోయింది. సో ఆయిల్లో
మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే అతుకపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఫ్రై అవ్వవు ఈవెన్గా. అలా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే అతుక్కోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా వేసిన వెంటనే కలపకూడదండి. ఒక 2-5 మినిట్స్ వదిలేసి తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ టైం కూడా అంటే నెక్స్ట్ బ్యాచ్ అలాగే వేసేసుకొని మొత్తం అయిపోయేంత వరకు అలాగే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఒక చిట్కా చెప్తానండి. మీరు మురుకులు కానీ ఏదైనా చిన్న పిండి వస్తువులు ఏది చేసినా కానీ మూత పెట్టకుండా ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి. చల్లారేంత వరకు వదిలేసేయండి. అలా వదిలేయడం వల్ల అవి చాలా క్రిస్పీగా అవుతాయి. గాలి తగిలి కొంచెం గట్టిగా అవుతాయి. లేదు అలాగే వేడి మీద మూత పెట్టేయడం, బాక్స్లలో వేసి పెట్టేస్తే అవి కొంచెం బూజు పట్టడం అవుతాయి, లేదా మెత్తగా అవుతుంటాయి. తినడం కుదరదు. అట్లా అని చెప్తున్నాను ఈ ట్రిక్ అయితే. సో గాలికి వదిలేసేయండి, చాలా క్రిస్పీగా అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. క్రిస్పీగా తయారైపోతాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ట్రై చేయండి, ట్రై చేసి అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్